ఎండావానల్లో కష్టాలు పడుతూనే బతికీడిస్తున్నారు ఈ గిరిపుత్రులు. ప్రభుత్వం ఇప్పటికైనా వీరి కష్టాలను పట్టించుకుని సమస్యలు తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని యానాది సంఘాల నాయకులు కోరుతున్నారు. మండల స్థాయిలో అధికారులు అందుకు ముందుకు రావాలని కోరుతున్నారు. అడిగిపోతున్న గిరిజన నిరుపేద యానాదులకి గవర్నమెంట్ అనేది వాళ్ళకి 90% సబ్సిడీ లోన్లు ఇవ్వడం ద్వారా వాళ్ళల్లో ఏదో జీవనోపాధికి ఏదో చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకొని వాళ్ళు అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. అలా కాకుండా ఈ ప్రభుత్వాలు నిరుపేద యానాదుల్ని కొంచెం శ్రద్ధతో అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఈ రోజు నాడు వాళ్ళు అట్టడుగున ఈదుల్లో పడడం జరుగుతుంది. ఏదంటే యానాదులు అంటే అంత నిర్లక్ష్యం అయిపోయింది. ఒక మండలాధికారి ఒక యానాదుల పట్ల, ఒక సంఘాల పట్ల, వివిధ సంఘాలు ఒక మండలంలో అధికార ఆవరణలో ఉంటాయి. ఇవన్నీ సర్వే చేసి చేయాలంటే 2 గంటల పనితనం అది. ఈ అధికారులు గుర్తించకపోవడం వల్ల ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా ఈ మండల అధికారులు చేసే తప్పిదం వల్ల ఈ విధంగా యానాదులు ఈ అన్యాయానికి గురయ్యి ఈ రోజు సిటీలలో, టౌన్లలో, బిల్డింగ్లలో వివిధ గృహాలు వలసలు వెళ్లి పాచి పనులు చేసుకోవడం, చిత్తు కాగితాలు ఏరుకోవడం, చెత్త కుండీలు అన్నం తినడం జరుగుతుంది. అధికారులు, జిల్లా అధికారులు గుర్తించి ఇక్కడైనా యానాదుల పట్ల శ్రద్ధ వహించి సర్వే కరెక్ట్ గా చేసి, అంటే విచారణ అనేది ఒక్కొక్క యానాది సంఘానికి వెళ్ళి అధికారులు వెళ్ళి దాన్ని సమగ్రంగా గుర్తించి ఎవరికి ఏం లేవు అని చేయగలిగితే 2 గంటలు, నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, 2 గంటలలో యానాదుల్లో చైతన్యం తీసుకురావడం అవుతుంది. వాళ్ళు అభివృద్ధి చేయడం జరుగుతుంది. చలిమంటలు వేసుకుంటూ, చిత్తు కాగితాలు ఏరుకుంటూ, ఆటలు పాటలతో జీవితం గడిపేస్తున్నారు ఇక్కడి చిన్నారులు. వీరి బాల్యం ఇలానే గడిచిపోతోంది. చదువుకు నోచుకోలేని దౌర్భాగ్యం వీరిది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వీరి బతుకుల్లో మార్పు తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.